హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సిరీ స్ట్రీమ్ లైఫ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేనైతే చూడండి, ఇవి అమెజాన్లో ఒకటి ఆలియా కట్ కుర్తా సెట్ అండ్ కుర్తీ అనేది పర్చేస్ చేశాను. రెండు ఆలియా కట్ స్టైల్లోనే. అండ్ ఈ నాకు కమెంట్లో ఒకళ్ళు వచ్చేసి ఆలియా కట్ కుర్తీ సెట్స్ ఇవి చేయండి వీడియో అని ఒకళ్ళు అడిగారు. అండ్ నేను అయితే చాలా వరకు ట్రై చేశానండి. ఇవైతే ఫ్లోరల్ ప్రింట్వి, నేనేమి ఎంబ్రాయిడరీవి అలాగే ఏమీ పర్చేస్ చేయలేదు. ప్రస్తుతానికి ఇవైతే చేశాను. నచ్చితే ఇవైతే డెఫినెట్గా చూడండి. వీడియో చూసి మీకు నచ్చితే ఇవి ఓకే, ఎంబ్రాయిడరీవి కూడా కావాలి అని అంటే నాకు కమెంట్లో డెఫినెట్గా ఇవి చూశాక చెప్పండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో ఈసారి ట్రై చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా అయితే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి వీడియో మొత్తం. అండ్ ఇంకా ఇది వచ్చేసి చూడండి, ఫస్ట్ ఆలియా కట్ స్టైల్లో కుర్తీ. ఇది మెంట్ మెరీన్ అనే బ్రాండ్లోదండి. అండ్ ఇది వచ్చేసి చూడండి, మనకి ఫ్రంట్ ఇలాగా వీనెక్ అనేది ఇచ్చారు, బ్యాక్ సైడ్ రౌండ్ నెక్. అండ్ వీనెక్ ఇచ్చి మనకి చిన్న బ్లాక్ కలర్ పైపింగ్ అండి. అది చూడండి చాలా నీట్గా ఉంది. అండ్ సిల్వర్ కలర్ది ఒకటి లేస్ టైప్లో మొత్తం మనకి ఇలా ఇచ్చారు. ఆలియా కట్ స్టైల్ కదా, మనకి ఫ్రంట్ మొత్తం చూడండి ఇలాగ, ఇక్కడ మళ్ళీ ఇలా కూడా ఈ ఆలియా కట్ స్టైల్ అయితే మరి ఇలా వస్తుంది మొత్తం. నేను ఇదే ఫస్ట్ టైం ఆలియా కట్ స్టైల్ కుర్తీ సెట్స్ చేయటం అయితే. చూడండి చాలా నీట్గా అయితే, ఎంత ప్లీటింగ్ ప్యాటర్న్ కానివ్వండి ఎంత బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా అందులో మనకైతే రేయాన్ అని మెన్షన్ చేశారు, కానీ కాటన్ కానీ ఏం తీసిపోదు. కాటన్ది చాలా, రేపు సమ్మర్కైనా కూడా మనకి చాలా నీట్గా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానివ్వండి, ఆఫీసు కాలేజ్ వేర్ ఎవరికైనా బాగుంటుంది చాలా స్టైల్గా. హ్యాండ్స్ 3/4 స్లీవ్స్, హ్యాండ్స్కి కూడా చూడండి సేమ్ అదే పైపింగ్. అండ్ మనకి సిల్వర్ కలర్ది లేస్ అనేది ఇచ్చారు సన్నగా, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్లీటింగ్ అండ్ గ్యాదరింగ్ కూడా చాలా చిన్న చిన్నవి మనకి నీట్గా అయితే ఇచ్చారు. ఓవరాల్గా అసలు చాలా బాగుందండి. కుర్తీ మాత్రం చాలా బ్యూటిఫుల్. ఇందులో మీకు ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇంక చూడండి, మొత్తం ఓవరాల్గా మనకి ఇలా ఉంటుంది. బీచ్ కలర్ బేస్ మీద మనకి ఇలాగ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు. చాలా నీట్గా క్లాత్, మనకి ట్రాన్స్పరెంట్ కూడా కాదండి, చాలా బాగుంది. అండ్ దీనికి పేరప్గా మీరు ఎల్లో కలర్ కానివ్వండి, బ్లాక్ కలర్, గ్రీన్ కలర్ది ఏదైనా లెగ్గింగ్ కానీ, ట్రౌజర్ కానీ, ప్లాజో కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇది లెంత్ అయితే చాలా లెంత్ ఉందండి. మీ సైజ్కి అకార్డింగ్ అయితే యూజ్ చేయండి మనకి బాటమ్ అనేది. అండ్ ఇంక ఇది అయితే కుర్తీ మాత్రం చూడండి, యోక్ పార్ట్లో చెప్పలేదు, ఫాయిల్ మిర్రర్స్ ఇచ్చారండి ఎల్లో కలర్ ఫ్లవర్స్లో. ఫాయిల్ మిర్రర్ ఇచ్చేసి దానికి చుట్టూ మనకి బ్లాక్ కలర్ థ్రెడ్తో అలాగైతే నీట్గా స్టిచ్చింగ్ అనేది అంతా వచ్చింది. ఫాయిల్ మిర్రర్స్ కూడా అసలు చాలా నీట్గా అంతా స్టిచ్ చేయటం అంతా బాగుంది. అండ్ ఇంకో కలర్ వచ్చేసింది పింక్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది వచ్చేసి ఆలియా కట్ కుర్తా సెట్. ఇది 3 పీస్ కుర్తా సెట్ మనకి. అండ్ కుర్తా ప్యాంట్ అండ్ మనకి దుపట్టా వచ్చింది. ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్దే చూడండి. ఇది వచ్చేసి మనకు అందులో విస్కోస్ రేయాన్ అని మనకి మెన్షన్ చేశారు క్లాత్ అనేది, బట్ కాదండి. కొంచెం ఇదేంటంటే ఫ్యాబ్రిక్ అనేది కొద్దిగా హెవీగా ఉంది, కొంచెం కాటన్లో వెయిట్ ఉంటాయి కదా అలాగా. ఇది వచ్చేసి క్లోషియా అనే బ్రాండ్లోది. అండ్ చూడండి, ఫ్రంట్ మనకి ఇలాగా వీనెక్ అనేది వచ్చింది, ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్. వీనెక్ వచ్చి మనకి ఇలాగా ఒకటి వైట్ కలర్ది సేమ్ అదే ప్రింట్ వచ్చేసి మనకి లేస్ టైప్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ ఆలియా కట్ కదా, మనకి ఇక్కడ ఇంకొక లేస్ అనేది వస్తుంది కదా ఇట్లాగ మనకి. అండ్ చూడండి ఇలాగైతే సేమ్ అదే నెక్కి వచ్చిన లేసే మనకి ఇలాగ ఇచ్చారు. ఇదంతా ఫ్లోరల్ ప్రింట్ అండి. ప్లీటింగ్ కూడా చూడండి, గ్యాదరింగ్ ఇక్కడంతా మనకి చాలా నీట్గా అయితే అండ్ చాలా బాగా ఇచ్చారు. ఇదంతా వచ్చేసి మనకి కలర్ వచ్చేసి ఇది పర్పుల్, మనకి పింక్ అలాగ మొత్తం వైట్ కలర్ బేస్ మీద మనకి ఇలాగా ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చిందండి, కొంచెం 3-4 కలర్స్తో. కుర్తా సెట్ అయితే మాత్రం అసలు చాలా బాగుంది. ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి నాకు ఇది 680 రూపీసే పడిందండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఒక 50 రూపీస్ అలా ఎక్స్ట్రా ఉంది కాస్ట్ అయితే. బ్యాక్ సైడ్ కూడా చూడండి గ్యాదరింగ్ ఎంత ప్లీటింగ్ అది మనకి చాలా నీట్గా అయితే ఉంది. ఇంకా ఇదంతా చూడండి మనకి ఇలాగుంటుంది. మనకి ఫ్లేర్ కూడా అంత హెవీగా లేదండి, బట్ నార్మల్గా అనార్కలి వస్తుంది కదా అలాగా. సైడ్ స్లిట్స్ కూడా లేవు దీనికి, మామూలుగా ఉంది మనకి. అండ్ ఇంకా ఇది బ్యాక్ సైడ్ కూడా మనకి ఓవరాల్గా ఇంకా మనకి కుర్తా మొత్తం మనకి ఇలాగే ఉంటుందండి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ మొత్తం ఒకటే సేమ్ ఫ్లోరల్ ప్రింట్ అనేది మొత్తం వస్తుంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. ఎవరికైనా మనం వేర్ చేసినాక ఇట్లాంటివి ఏంటంటే బాగుంటాయి, లేదంటే 1 or 2 టైమ్స్ మనం వాష్ చేశాక మనకి ఫ్యాబ్రిక్ అనేది కొంచెం లైట్గా అవుతుంది. అండ్ ఇంకా దీనికి పేరప్గా చూడండి, మనకి ప్యాంట్ అయితే ఇలా ఉంది, ఫుల్లీ ఎలాస్టిక్ అండి. పాకెట్స్ అయితే ఏం లేదు, ఎందుకంటే ఇది సైడ్ స్లిట్స్ లేవు కదా అనార్కలి టైప్లో, మనకి పాకెట్స్ అయితే ఇవ్వరు ఎక్కువ శాతం. అండ్ ప్యాంట్ వచ్చేసి చూడండి, మనకి ఇక్కడ విడ్త్ కానివ్వండి అంతా ఇలా ఉంది. ఇక ప్యాంట్ కింద మనకి లేస్ అనేది ఇలాగ ఒకటి ఇచ్చారండి, నెక్ దగ్గర ఇచ్చారు కదా అలాగా సేమ్ ప్యాంట్లోది, కాకపోతే మనకి ఇక్కడ ఒక లేస్ టైప్లో వైట్ కలర్ మీద ఇచ్చేసి
ఇచ్చారు. అది కొంచెం ఆఫ్ఘనీ స్టైల్ ఉంటుంది కదా, మనకి ప్యాంట్లకి కింద వస్తుంటాయి, కొంచెం కింద చిన్నది బార్డర్ లేస్ టైప్లో ఇస్తారు మనకి, అలాగా ఇచ్చారు. ఆఫ్ఘనీ స్టైల్ వస్తుంది మనకి, కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి అలాగైతే బాగా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇంకా దీనికి పేరప్గా చూడండి, దుపట్టా మాత్రం ప్యాంటు కుర్తా మనకి ఎంత హెవీగా అనిపించినాయో దుపట్టా అంత లైట్ వెయిట్. వాటి రెండిటికి చాలా ఆపోజిట్. అండ్ దుపట్టా మాత్రం చాలా లైట్ వెయిట్. అండ్ ప్యాంటు మీద ప్రింట్ ఎలా ఉందో సేమ్ దుపట్టా మీద కూడా ప్రింట్ అదే మొత్తం మనకి చూడండి. కొంచెం కాకపోతే దుపట్టా డార్క్గా ఉంది. విడ్త్ మాత్రం పర్ఫెక్ట్గా ఇచ్చారండి. దుపట్టా మాత్రం విడ్త్ లెంత్ మాత్రం చాలా కరెక్ట్గా ఉంది. వేరే దుపట్టా అసలు విడ్త్ ఎంతో చాలా ఎక్కువ ఇస్తారు, అలా లేకుండా కరెక్ట్గా ఉంది విడ్త్ అయితే. అండ్ లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చారు. అండ్ ఎడ్జెస్లో మనకి ఎలాగైతే దుపట్టా ప్రింట్ అలా ఉంది, మిడిల్లో మాత్రం మనకి ప్యాంట్ మీద ఎలా వస్తుందో అలాగే ఉంది. ఓవరాల్గా కుర్తీ సూపర్గా ఉన్నాయి. నచ్చితే మాత్రం డెఫినెట్గా పర్చేస్ చేయండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.